విశాఖలో సిబ్బంది తక్కువ, పనిభారం ఎక్కువ ఉన్న పోలీస్ స్టేషన్ ఏది అంటే 3 టౌన్ స్టేషన్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్కే బీచ్ రోడ్డులో తరచూ ఏదో అలజడి రేగడం పోలీసులకు తలపోటుగా మారింది. బీచ్ లో సందర్శన టైమింగ్ సడలింపులు పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేశాయని ఆందోళన వ్యక్తమవుతుంది. వాస్తవానికి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 65 మంది అధికారులు సిబ్బంది ఉండాలి. కానీ ఏళ్ల తరబడి 15 మంది పోలీసుల కొరత ఉన్నా పోస్టుల భర్తీ కానరావడం లేదు. స్టేషన్లో 48 మంది కానిస్టేబుల్కు గాను 33 మందే ఉన్నారు. స్టేషన్ పరిధిలో ప్రోటోకాల్ బందోబస్తు డ్యూటీలు ఎక్కువగా ఉంటాయి. నగరంలోని సర్క్యూట్ హౌస్ కి విఐపీలు ఎక్కువగా వస్తుంటారు. అలాగే ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో ఏ ఈవెంట్ జరిగినా 3 టౌన్ పోలీసులకు హడావిడి తప్పదు. స్టేషన్లో సిఐ, 3 ఎస్ఐలు, ఉమెన్ ఎస్ఐ, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కిర్లంపూడి లేఅవుట్ నుంచి ఆర్కే బీచ్ ఎన్టీఆర్ విగ్రహం వరకు 2 కిలోమీటర్ల బీచ్ రోడ్ 3 టౌన్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. కొన్ని నెలల క్రితం బీచ్ లో ఫోటోగ్రాఫర్స్ మీద ఫిర్యాదులు రావడంతో పోలీసులు డ్రెస్ కోడ్ వంటి చర్యలు చేపట్టారు. దీంతో వీరి సంఖ్య 110 నుంచి 85కి తగ్గిపోయింది. బీచ్ లో స్నానాలు చేసేవారు ప్రమాదవశాత్తు కొట్టుకుపోతే గజ ఈతగాళ్లు రక్షించి 3 టౌన్ పోలీసులకు అప్పగిస్తున్నారు. అలాగే ఆత్మహత్య ప్రయత్నం చేసేవారిని సైతం రక్షించి పోలీసుల ద్వారా కుటుంబ సభ్యుల చెంతకు చేరుస్తున్నారు. ఇక ఆంధ్ర యూనివర్సిటీ వద్ద హాస్టల్స్ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. అంటే 3 టౌన్ పోలీసులకు ఆందోళన హైరానా తప్పదనే చెప్పాలి. బీచ్ రోడ్డులో ఇక బైక్ రేసుల సంగతి చెప్పనక్కర్లేదు. కొన్ని రోజుల క్రితమే బీచ్ రోడ్ వైఎంసీఏ వద్ద 3 యువతులు మద్యం సీసాలతో తెగ హడావిడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రజలు గుమిగూడడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తాయి. సిబ్బంది కొరత వల్ల 3 టౌన్ పోలీసుల నిఘా సత్ఫలితాలు ఇవ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు. పోస్టుల భర్తీ కోసం సిఐ అప్పలనాయుడు ఇటీవలే సిపి శంకరప్రత బాగ్చితో చర్చించారని సమాచారం. స్టేషన్ పరిధిలో పలు స్టార్ హోటల్స్ ఉన్న కారణంగా పర్యాటకులు, వ్యాపారులు అధిక సంఖ్యలో విశాఖ వస్తుంటారు. కానీ బీచ్ రోడ్డులో తరచూ జరిగే న్యూసెన్స్ పుణ్యమా అని పర్యాటకులు హడలిపోతున్నారు. బీచ్ లో బర్త్డే పార్టీలు సైతం పోలీసులను కంగారు పెడుతున్నాయి. బర్త్డే పార్టీలు ఇంట్లోనే చేసుకోవాలని 3 టౌన్ పోలీసులు కోరుతున్నారు. 3 టౌన్ ఇన్స్పెక్టర్ని మన ఏదైతే విశాఖపట్నంకి తలమానికున్నటువంటి పర్యాటక కేంద్రం ఆర్కే బీచ్ ఉందో, ఆర్కే బీచ్లో ఎవరైతే సందర్శకులు ఉన్నారో సేఫ్టీ అనేది మా ప్రథమ కర్తవ్యం. అందులో భాగంగా మనం 3 టౌన్ ఏరియా సంబంధించి మనకి పార్క్ హోటల్ నుంచి మన ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు కూడా మన 3 టౌన్ లిమిట్స్లోకి వస్తుంది. సుమారు 2 కిలోమీటర్స్ అబవ్ స్ట్రెచ్లో వస్తుంది. దీనికి సంబంధించి మనం కంటిన్యూగా బీచ్ పెట్రోల్ ఒక వెహికల్ని, ఒక 4-వీలర్ వెహికల్ నుంచి 24 అవర్స్ అక్కడ ఉంటుంది. అందులోనూ ఒక 2 స్టాఫ్ కూడా ఉంటారు. ఎవరికైనా ఎక్కడైనా ఇమీడియట్గా ఏ చిన్న సమస్య మా దృష్టికి వచ్చినా ఇమీడియట్గా దాని ప్రకారం స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా బ్లూ కోట్ కూడా ఒకటి మనం ఆ ప్రాంతంలోనే గస్తీ తిప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రిపూట కూడా మనం ఈ బీచ్ పెట్రోల్తో పాటు ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ ఉన్నారో నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ని కూడా ఆ ప్రాంతంలో గస్తీ తిప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్గా మనకి ఏదైతే సందర్శకులతో ఫోటోగ్రాఫర్స్ కొంచెం అనుచితంగా ప్రవర్తిస్తుందో లేదంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తాం అనేది కూడా మనకి ఇంత ప్రీవియస్గా వచ్చిన ఇష్యూని దాన్ని కూడా మనం వాళ్ళందరినీ ఒక స్క్రూటినీ విధానంలో పెట్టి దాన్ని కూడా మనం కంట్రోల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీచ్కి వచ్చే సందర్శకులకు అందరికీ కూడా మా పోలీస్ తరఫున ఉన్నటువంటి అపీల్ ఏంటంటే, అదేవిధంగా మేము ఏదైతే బీచ్లో ఉన్నటువంటి బీచ్ పెట్రోల్ మొబైల్ కావచ్చు, బీచ్లో ఉన్నటువంటి గస్తీ టీం కావచ్చు, ఎంతో మందిని మన అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సముద్రంలోకి వెళ్ళిపోయినా వాళ్ళని సర్వైవ్ చేయడం జరిగింది. ఎంతో మందిని వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మనం ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మన తాలూకా పోలీసు ప్రెజెన్సీ, విజిబుల్ పోలీసింగ్ వల్ల ఇదంతా కూడా జరిగింది. ఎవరైతే బీచ్కి వచ్చినటువంటి సందర్శకులు ఉన్నారో వాళ్ళందరికీ మా పోలీసు శాఖ తరఫున మా తాలూకా అప్పీల్ ఏంటంటే, దయచేసి ఎవరు కూడా సందర్శకులకి అసౌకర్యం కలిగించకుండా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. అదేవిధంగా ఎవరైనా ఆ విధంగా ప్రవర్తించిన మా దృష్టిలోకి వస్తే తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బీచ్లో ఈ నైట్ టైము ఈ బర్త్డే పార్టీలు కానీ అటువంటి కార్యక్రమాలు కూడా నిషేధించడం జరిగింది. ఎవరైనా అటువంటి యాక్టివిటీస్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తూ, విశాఖ నగరానికి తలమణిపోయినటువంటి ఆర్కే బీచ్ తాలూకా అందాలని చూడడం వచ్చినటువంటి పర్యాటకుల తాలూకా అసౌకర్యం కలగకుండా భద్రత కల్పించే బాధ్యత పోలీస్ శాఖతో పాటు అందరిదని ఈ సందర్భంగా మనం తీసుకుంటాం.